హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. ఇక్కడ బ్లౌజ్ ఒకటైతే కటింగ్ చేసి పెట్టాను, అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను అనమాట స్టిచ్చింగ్ చేయడానికి. ఇవన్నీ కూడా అర్జెంట్ బ్లౌజులు అండి. నాకైతే చాలా అంటే చాలా ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలి, ఇంకా అయిపోతుంది. సండే అనమాట ఈ బ్లాగ్ అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాను షాప్ క్లోజ్ చేసేసి. ఈవినింగ్ ఇంకొక ఆవిడ వచ్చిందండి. తను శారీ తీసుకొని వచ్చేసి నాకు మండేకి కావాలి అంటే ఆదివారం తీసుకొచ్చింది, సోమవారానికి కావాలి అన్నదనమాట. ఇంకా సోమవారం ఏమో మేము అరుణాచలం వెళ్ళాలనుకున్నాము. 6:30, 7:30కి అలా వచ్చింది అనుకుంటాను తను. ఇంకా బ్లౌజ్ అప్పటికప్పుడు కుట్టేసి ఇంకా చాలా గందరగోళం అయితే అయ్యింది. ఇదైతే ఫ్యాబ్రిక్స్ అండి, చెప్పాను కదా ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను అని చెప్పేసి, ఫ్రాక్స్కి డిజైన్ చేయడానికి తీసుకొచ్చానని. ఇదైతే శారీ అనమాట, మన దగ్గరే తీసుకున్నది శారీ అయితే ఆవిడ. ఇంకా శారీ లంగా కూడా పెట్టికోట్ కూడా తీసుకుంది. పెట్టికోట్ పైకి మడిచి కుట్టమందనమాట. ఇంకా ఇందులో గ్రీన్ కలర్ కదా శారీ, బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. శారీ అయితే మన దగ్గర అండి 450 రూపీస్ తీసుకొని ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్కి నా దగ్గరే ఇచ్చేశారు. చూసారు కదా, శారీలో బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అయితే వచ్చిందండి, పళ్ళు కలరే వచ్చిందనమాట. ఇంక ఇది నేను ఇప్పుడు స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి ఆమె కూడా ఊరికి వెళ్తా అనింది అనమాట, ఆవిడకి ఇచ్చేయాలన్నమాట. ఇది ఒక్కటే కదా ఇంకా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ అస్సలు లేదండి. ఇంకొక ఆవిడ వచ్చి ఆ శారీ ఇవ్వడము, అది కుట్టమా అనుకోవడము, చాలా గందరగోళం అయితే చేశాను కాసేపు అయితే మా ఆయన్ని కూడా. ఇక్కడ చూసారా ఇంకొక కలర్ అండి, ఇది ఒక కలర్ ఉందన్నమాట. ఇంకా శారీ ఈ 2 శారీసే, వీటిలో అయితే ఇంకా ఇది ఒక్కటైతే ఉందన్నమాట. కటింగ్ చేసేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది సండే అండి. చూసారు కదా, హ్యాండ్స్ అయితే మన ఆవిడ ఏమొద్దనిందనమాట, పైపింగ్ అవన్నీ ఏమొద్దు, నార్మల్గా స్టిచ్ చెయ్యి అని చెప్పేసి అనింది. సరే అని చెప్పేసి నేను ఇక్కడ రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇది సండే మార్నింగ్ నేను వ్లాగ్ ఈ వీడియో అన్నీ షూట్ చేసుకున్నానండి. ఇది కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ట్యూస్డే పెట్టాల్సింది, కానీ ఇంకా నాకు ఆ రోజు నైట్ టైం లేదు అని చెప్పేసి ఇంకా ఎడిట్ అయితే చేయలేదు. ఇంక ఈరోజు అయితే పెడుతున్నాను. ఇది వీడియో చాలా లెంతీ వచ్చిందండి. దీన్ని క్రాప్ చేసి మొత్తం కూడా స్పీడ్ పెంచేసి చాలా చేశాను ఈ వీడియోని నేను. ఇంకొక వీడియో కూడా ఉందన్నమాట, ఇంకా అవన్నీ పోస్ట్ చేసుకుంటూ వస్తాను. అంతలోగా మీకు డ్రెస్ కూడా డిజైన్ చేస్తాను ఈరోజు. నాదొకటి బ్లౌజ్ చాలా డేస్ అయిపోయిందండి కట్ చేసి కూడా నేను. ఆ బ్లౌజ్ ఒకటి నిన్న స్టిచ్ చేసేసాను అనమాట. అది స్టిచ్ చేసేసాను. ఇంకా ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయాలి, చేసి చూపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా. నేను డిజైన్ చేసి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే కనుక ఎలా అంటే మీరు ఏదైనా డిజైన్ పంపించినా నేను స్టిచ్ చేసి పంపిస్తానండి, ఓవర్లాక్తో సహా. అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఇస్తానండి. డిజైన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, చూడండి. మంచి మంచి డిజైన్స్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. చూసారు కదా, హ్యాండ్స్ అయితే రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్న, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ తలస్నానం అయితే చేశానండి, వెంట్రుకలు అయితే ఆరలేదు వెంట్రుకలు. అలాగే ప్లక్కర్ రోజు అంతే అండి. జడ వేసుకునే దానికి టైమే ఉండదు నాకైతే. ఒక్కోసారి జడ వేసుకొని వెళ్తాను, ఇంకా మార్నింగు ఇలా ప్లక్కర్ పెట్టుకొని వెళ్తాను కదా, ఆఫ్టర్నూన్ అయితే ఆ జడ వేసుకొని వెళ్తానమాట. నాకు ఒకటి అర్థం కావట్లేదండి, నేను ఒక 10 మినిట్స్ 11 మినిట్స్ అలా వీడియో పెట్టడానికి ఆలోచిస్తాను. ఎందుకు అంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని. కొందరైతే మినిట్స్ 20 మినిట్స్ 23 25 ఇలా పెడుతూ ఉంటారు. ఈ వీడియో అలాగే నాకు 20 మినిట్స్ అయితే అయ్యింది. చాలా 35 మినిట్స్ పైనే వచ్చిందండి. చాలా స్పీడ్ అయితే పెట్టేశాను అనమాట నేను. ఈ 20 మినిట్స్ కూడా ఎలాగోలాగా తగ్గించేయాలి. చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ కూడా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇవన్నీ స్టిచ్ చేయాలన్నమాట. మనకి చాలా వీడియోస్ అయితే ఉంటాయండి, మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో. ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా చెప్పాను కదా, గివ్ అవే కూడా ఉంది అని చెప్పేసి, December 31 గివ్ అవే కూడా తీస్తానండి ఖచ్చితంగా.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్ని. మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోకి కమెంట్ అయితే చేసి అలాగే లైక్ అయితే చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అంటే లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల వీడియో ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది. ఇంకొందరు అయితే నా వీడియో చూడగలుగుతారు మీ ద్వారా. ఇదొకటైతే అడుగుతున్నానండి. నేను కొన్ని వీడియోస్ చూశాననమాట. గివ్ అవేగా, అంటే తను కూడా టైలరే అండి. గివ్ అవేగా మిషన్స్ అలా ఇస్తాను అంటుంది. నాకు కూడా చాలా హ్యాపీనే అండి. తను పడ్డ కష్టాలు కూడా చెప్పిందనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్క టైలరింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయండి. ఏంటి ఒక గంట 2 గంటలు కూర్చుంటే మనీ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లేదు, అలా అనుకోవడానికే లేదనమాట. అది గంట 2 గంటలు కూర్చుంటే మనీ వస్తుంది. ఆ గంట 2 గంటలు కూర్చుంటే ఆ శ్రమ ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. కూర్చుంటే బ్యాక్ పెయిన్ రావడము ఇలా చాలా ఉంటాయండి. ఈ టైలరింగ్‌లో కూడా ఊరికే కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకోవడం కాదు. టైలరింగ్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయి కూడా కన్ను కూడా దెబ్బతింటుంది. ఎక్కువ దాని మీద ఫోకస్ చేయడం వల్ల మా మిషన్ మీద కుట్టేటప్పుడు చూస్తూ ఉంటాం కదా! కళ్ళు కూడా నొప్పులొచ్చేస్తూ ఉంటాయి. ఆ మిషన్‌కి సూదికి దారం ఎక్కించేటప్పుడు గానీ, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు గంట, 2 గంటలు కూర్చుంటే డబ్బులొస్తుంది అనుకుంటాం కదా! ఏదైనా హెల్త్ గనక ప్రాబ్లమ్ అయింది అనుకోండి, ఆ గంట, 2 గంటలు కూర్చున్న డబ్బులంతా కూడా డాక్టర్‌కి పెట్టాల్సొస్తుందనమాట. అలా ఉంటాయి. అందుకే నేను చాలా, చాలా అంటే చాలా తక్కువే అండి నేనైతే స్టిచ్ చేయడం. రోజుకు 2 స్టిచ్ చేసుకున్నా చాలు అని చెప్పేసి అనుకుంటాను. ఎక్కువ కూడా స్టిచ్ చేయనండి నేను. ఎక్కువైతే అస్సలు స్టిచ్ చేయననమాట నేను. మనీ కోసం కాదండి. మనీ కోసం పోతే ఇప్పుడు మన ఆరోగ్యం అయితే చెడిపోతుంది చాలా వరకు కూడా. మనీ ఏంటండి, ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే ఒక్కసారి మళ్ళీ అస్సలు తిరిగి రాదనమాట. అందుకని చెప్పేసి నేను చాలా వరకు కూడా కుట్టడము చాలా వరకు కూడా చాలా తక్కువే అండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ కుడతాను. కొందరైతే నేను ఇంట్లో ఉంటే కుడుతూ ఉండేదాన్నండి. అంటే పని చేసుకుంటా అలా కుట్టేదాన్ని. నేను ఒక్కసారి గనక ఏదైనా శారీ కట్టుకోవాలి అనుకున్నాననుకోండి, ఒకవేళ కొత్తది ఏదన్నా నాకు కట్టుకోవాలి అనిపించిందంటే, కట్ చేసి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా మిషన్ మీద కూర్చున్నానంటే చాలు. ఆ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తాను. అలా కుడుతూ ఉంటాననమాట. ఇంకా లేదు, ఇప్పుడు షాప్ పెట్టుకున్నాను గదా! షాప్ పెట్టుకున్నాక అస్సలు ఎనర్జీ అనేది చాలా తక్కువైపోయిందండి. ఎందుకు అంటే, ఈ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టాలి, తీసుకురావాలి. అప్పుడు కూడా ఉండింది. కానీ ఇంట్లోనే గదా! ఇంట్లో అంత అనిపిచ్చేది కాదండి. ఇప్పుడు షాప్ కదా! కూర్చుంటే మధ్యలో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వాళ్ళకి చూసుకోవాలి. ఇలా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇదైతే ఆఫ్టర్‌నూన్ అనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి ఇంకా పిల్లల్ని ఆ రోజు సండే కదా! స్కూల్ అయితే లేదు. ఇంకా బ్యాక్ పార్ట్ కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేస్తున్నాను. మొత్తానికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసానండి. ఆమెని 6:30కి అలా రమ్మన్నాను. తొందరగా వచ్చి కూర్చునిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి కూర్చునిందా, ఇంకో 10 మినిట్స్ పడుతుంది అంటే మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ వచ్చిందనమాట. ఇంకా ఈవిడ బ్లౌజ్ హుక్స్‌లు, కాజాలు అవి వేస్తున్నాను. అంతలోగా ఇంకొక ఆవిడొచ్చింది. అది కూడా షేర్ చేస్తాను చూడండి. దీనికి పైపింగు అలా వేసింటే తొందరగా అయిపోయిండు. ఇంకా తనొచ్చేసి ఇంకా నార్మల్‌గా అడిగింది కాబట్టి దీనికి మళ్ళా హెమ్మింగు ఇదంతా కూడా పనైతే ఉందండి. చేతి పనంటారు కదా! అదైతే ఉందనమాట ఇంకా. కరెంటు పొయ్యొచ్చింది ఇక్కడైతే. ఎక్కువ సేపు కూడా కూర్చోలేనండి. కూర్చొని ఎక్కువసేపు స్టిచ్ చేయలేననమాట. మధ్యలో లేచి రెస్ట్ తీసుకోవడము. అది కూడా నాకు చాలా మంచిదే అనమాట. ఎక్కువ సేపు కూర్చొని స్టిచ్ చేయను. ఎక్కువున్నా కూడా స్టిచ్ చేయనండి. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూనే ఉంటాను. అలా తీసుకుంటేనే స్టిచ్ చేయగలుగుతాము. నార్మల్‌గా ఇంకా ఒకటేసారి కూర్చొని స్టిచ్ చేసి ఇలా చేయాలంటే నేను అస్సలు చేయలేను. ఇంకా ఎక్కువ ఉన్నాయంటే చెప్పలేను గానీ, ఎక్కువ ఉన్న టైంలో కూడా నేను ఆ విధంగా స్టిచ్ చేయలేదండి ఎప్పుడూ కూడా. ఇది కత్తెరైతే చాలా పదును పోయిందనమాట. కట్ చేస్తుంటే చేతులైతే చాలా నొప్పొస్తున్నాయండి నిజంగానే.
మా హస్బెండ్ పోతూనే ఉంటారు. తనకిద్దాం అనుకుంటాను, మర్చిపోతాను. ఇంకొకటి ఉంది నా దగ్గర. అది ఎక్కడుందో కనిపించలేదు. అది ఉంటే గనక దాంతో మేనేజ్ చేస్తే ఇది సాన పట్టించుకొనొస్తారు. తెగట్లేదనమాట సరిగ్గా. అది కాక నాకు వేళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయండి. నా దగ్గర చిన్నది అంటే ఇంకొకటి ఉన్నిందనమాట కత్తెర. అదైతే బాగుండింది. ఇంక ఇది కూడా బావుంటుంది కదా అని చెప్పేసి మిషన్ తెచ్చుకునేటప్పుడే తెచ్చుకున్నాను. వేళ్ళైతే చాలా నొప్పులొస్తాయండి ఇది కట్ చేసేటప్పుడైతే. కాసేపు కట్ జేయడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం, కాసేపు కట్ చేయడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం ఇలా చేశాననమాట. చిన్నగా అంటే వెయిట్‌లెస్ ఉంటుందనమాట నా దగ్గరున్నదైతే. ఆ వెయిట్‌లెస్‌దయితే చాలా బావుంటుంది. ఏమి నొప్పులు వేళ్ళు అలా నొప్పులుండవండి. ఇది బాగా ఇయర్స్ అలవాటుంటాయి గదా! ఒక 5, 6 సంవత్సరాలు అలా అలవాటున్న వాళ్ళైతే ఈజీగా దాన్ని మేనేజ్ చేయగలుగుతారనమాట. నేను ముందంతా వేరేది కత్తెర వాడేదాన్ని. షాప్ పెట్టిన తర్వాత ఇంకిది తెచ్చుకున్నాను. అలవాటు లేదు కదా! చాలా వేళ్ళు నొప్పులొస్తున్నాయి. అదైతే బాగా ఉండేది. దాన్ని చూసి ఎక్కడుందో దాన్నే వాడుకోవాలండి. ఇంకిదైతే నా వల్ల అయితే అస్సలు కాదు. మా ఆయనకు కూడా ఒకసారి ఇచ్చాననమాట. ఎలా ఉందో చూడు అని జెప్పేసి. ఆయన కూడా కట్ చేసి అంటే ఇంకొక బ్లౌజ్ అని జెప్పాను గదా! ఆ బ్లౌజ్ గూడా ఇంక తొందరగా ఇచ్చేయాలని జెప్పేసి గమ్ పెట్టేసి అంటిచ్చేసి ఐరన్ జేశాను. ఐరన్ చేసి ఎక్స్‌ట్రా పీసెస్ అయితే ఉంటాయి గదా! ఆ ఎక్స్‌ట్రా పీసెస్ కట్ చేయండి అని జెప్పేసి తనకిచ్చాననమాట. ఇంకా తను ఖాళీగా ఉంటే తొందరగా అయిపోతుంది కదా వర్క్ అని జెప్పేసి. తను కట్ చేసేటప్పుడు చూసారనమాట. దీంతో ఎలా కట్ చేస్తున్నావు? నేను ఇన్ని సార్లు వెళ్తూ వస్తూ ఉంటాను కదా! నాకివ్వచ్చు గదా! నేను సాన పట్టించుకొనొచ్చేవాడిని అని జెప్పేసి అన్నారు. ఇంకా సరేలే అని జెప్పేసి అన్నాననమాట. ఇవ్వాలి తనకి. లేదంటే అస్సలు నేను వేళ్ళైతే చాలా నొప్పులొస్తాయండి. చెప్పాను గదా! ఇంకా రిషి వచ్చేసి ఇంకా దీపునొచ్చేసి మా అమ్మ దగ్గరైతే వదిలిపెట్టానండి. రిషి నా దగ్గరే ఉండింది. ఇంకా తనకి కాసేపు మొబైల్ అయితే ఇచ్చాననమాట. పక్కన వేరే అక్కుంది షాపు. ఆ అక్కతో ఆడుకుంటూ ఉంటుంది. వెళ్ళేసి అక్కడ కూర్చొని ఆడుకోవడము, తనని గిల్లుకోవడము అలా చేస్తూ ఉంటుంది. ఇంకా ఆడుకుంటూ ఉంటారు గదా! అని జెప్పేసి ఇంకా నా వరకు నేను చేసేసుకుంటూ ఉంటాను. ట్యూషన్ గూడా మార్పిచ్చేయాలండి. వేరే ట్యూషన్ అనుకున్నాను. ఆ ట్యూషన్‌కి చేంజ్ చేయాలనమాట. ఇంకా ఫస్ట్ వస్తే డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆ ట్యూషన్‌కైతే పంపియాలి. నాకైతే కొద్దిగా రిస్క్ అనే అనిపిస్తుంది. అంటే కొద్దిగా దూరమండి. ఇంకా 6కి అలా స్టార్ట్ అయిపోతుంది. 6కి అలా స్టార్ట్ అయ్యి 8:30కి అలా వదులుతారనమాట. 8 నుంచి ఇంక తీసుకొని రావచ్చు. 2 హవర్స్ అయితే ఉంటుంది ట్యూషన్ అయితే. ఇక్కడ గూడా నేను ముందు పంపించింది గూడా 5:30-7:30 అనమాట. అక్కడ గూడా 2 హవర్సే. కానీ ఏంటంటే స్ట్రిక్ట్‌గా ఉంటారు తను. కానీ ఎందుకో నాకక్కడ నచ్చలేదండి. ఇంక పిల్లల్ని చేంజ్ చేసేద్దాము అనేసి అనుకున్నాను. డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇంక వేరే ట్యూషన్ అయితే పంపించేయాలి. ఇంకా అక్కడ ఫీజొచ్చేసి 300 అంట ఒక్కొక్కరికి. ఇంక సరేలే అని జెప్పేసి అనుకున్న. ఒక బ్లౌజ్ కుడితే ఇచ్చేయొచ్చు అని జెప్పేసి. చదువు బాగా ఉండాలండి పిల్లలకి. అందుకని జెప్పేసి నేను ఇంకక్కడ మార్చేశాననమాట. ఇంకా దూరమైనా కూడా ఇంక 6కి అలా వదిలేసి 8:30కి గానీ, 8కి గానీ ఇంక నాకప్పుడు షాప్ టైమింగ్ గూడా సెట్ అవుతుంది. ఇంకా 8 దాకా అయితే ఉండొచ్చు. ఈ చలికాలం అస్సలు ఉండలేకపోతున్నానండి షాప్‌లో. చలైతే పెడుతుంది నాకు. ఇది ఆఫ్టర్‌నూన్ టైము. నాకు నిద్రైతే వస్తుందనమాట. షాప్‌లో కూర్చొని ఇంక స్టిచ్ చేస్తున్నా తనొస్తుందేమో అని జెప్పేసి. ఇంక వేళ్ళు కత్తిరించి అవి వేళ్ళైతే నొప్పులొస్తున్నాయి క్లాత్ కట్ జేయడం వల్ల. ఇంక అందుకని రెస్ట్ తీసుకుంటున్నాను. కాసేపు ఇలా కూర్చొని ఉంటాననమాట. ఎక్కువ సేపు ఉండలేనండి అసలు కట్ చేస్తూ అలా. హెయిర్‌కి గోరింటాకు అప్లై చేసుకున్నాననమాట. అందుకనే అలా చూపిస్తున్నాను కలర్ అయిందని జెప్పేసి. కాసేపు అలా కూర్చోవడము, కాసేపు అలా స్టిచ్ చేయడము అదే అనమాట నా వర్క్ అయితే. మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. కంప్లీట్ చేసి తనకైతే ఇచ్చేసాను. అది నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆవిడ శారీ ఇచ్చిందన్నాను కదా! అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మీతో. ఇంకా ఈ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుందండి. ఇప్పటికే చాలా తగ్గించుకుంటూ వచ్చాను. లెంత్ ఎక్కువైనా కూడా వీడియో అసలు చూడరండి. అందుకని చెప్పేసి వీడియో అయితే చాలా తగ్గించుకుంటూ వచ్చాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అన్నట్టు మర్చిపోయానండి, జిగ్‌జాగ్ మిషన్‌తో పీకో ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి. ఐ కార్డ్‌లో అయితే ఇస్తాను. అలాగే ఎండ్ కార్డ్‌లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇదైతే నైట్ టైం అనమాట. ఇక్కడ నేను మొబైల్ సెట్ చేశాను కదా, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫాస్ట్‌గా కొద్దిగా షివరింగ్ అలా వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది. రిషి చూసారు కదా, ఇక్కడ నేను ఒకసారి స్టిచ్ చేస్తూ ఉంటే కానీ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందండి. దీపుని అక్కడ వదిలిపెట్టాను కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఇద్దరు కనుక ఉన్నారంటే ఇంకా నా పని అంతే అనమాట. ఇద్దరిని మేనేజ్ చేయడం చాలా అంటే చాలా కష్టము. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. గివ్ అవే అయితే రన్ అవుతుంది. December 31st అయితే గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.